ఎక్కడికి వెళ్ళేవరా? ఆ రంగంగాడు పొద్దున స్కూల్కి వచ్చాడు. సార్ లోపలికి వెళ్ళి మాట్లాడదాం సార్, పోలీసులు వెతుకుతున్నారు. మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు అంకుల్. చాలు చాలు. ఆంటీ సాంబార్ ఉందా? కొంచెం. ఇది ఎక్కడ దొరికిందిరా నీకు? అసలు నువ్వు ఆడదానివేనా? నిన్నే భార్యగా నటించమంటే నటించేస్తావా? యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్ అంకుల్. నార్మల్. నా భార్య ఎక్కడికో వెళ్ళిపోయింది, నాకు ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్తే ఏ సలహానో సహాయమో చేస్తాను కదరా, అంతేగాని ఎవరినో తీసుకొచ్చి భార్య అని చెప్తావా? అప్పుడు ఏదో టెన్షన్లో అలా చేశాను సార్. అవును, వాడు వచ్చినప్పుడు మధ్యాహ్నం స్కూల్లోనే ఉన్నావు కదరా, సడన్గా ఎక్కడ పారిపోయావు? అరెస్ట్ చేస్తారని పారిపోయాను సార్. నువ్వు బాగానే పారిపోయావు, నేనే చి 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 నవ్వుకో. నా 25 ఏళ్ల సర్వీస్లో ఇలాంటి రోజునప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు ఏమైందని? పిల్లల ముందు నా బొక్కలు పట్టుకుని నిమ్మకాయలు పిసికినట్టు పిసికేశాడు. ఇంకేం కావాలి? వాడు నేను వదలను. అబ్బబ్బా వదిలేయండి, వాడు పాపన వాడే పోతాడు. ఏంటే వాడిపోయేది? ఎప్పుడో ఒక రోజు నాకు దొరుకుతాడు, నా చేతులతోనే వాడిని చంపేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా ఏదో చంపేస్తానంటున్నావు? దోమలు సార్. ఓ, నీ ఇల్లు సెట్ చేయాలి. సర్చింగా సార్? అలాగే సార్, రేపు పొద్దున ఫ్రెష్గా రండి సార్, దోమలు ఎక్కువ ఉన్నాయి. అలే 4 ప్లేట్లు ఉన్నాయంటే ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా ఆయన, నా కొడుకు, కోడలు కూడా ఉంటారండి. పిలు పిలు. పడుకున్నారు సార్. లేపరా, లేపో. వద్దండి, అయ్యో ఎవరైనా వింటారండి. బాగోదండి, ప్లీజ్ అండి, వద్దండి, స్టాప్ ఇట్. ఎక్కడండి? పాపం కొత్తగా పెళ్ళైన వాళ్ళండి. భోజనం మధ్యలో వదిలేసి వచ్చారా? ఓహో. సార్ పాపం వాళ్ళు ఏదో పనిలో ఉన్నట్టున్నారండి, మనం రేపు వద్దాం సార్. వాళ్ళు వింటారండి. జాగ్రత్తగా వెళ్ళరండి. అసలు ఆ సుందర్గాడి గురించి తెలిస్తే ఇమ్మీడియట్గా చెప్పు. లేదనుకో ఫేషియల్. ఆపవే. ఇలా ఎన్ని రోజులు రా? అసలు ఏంట్రా ఇది? ఏమో సార్, నాకు కూడా అర్థం కావట్లేదు. ఎవరి మీదైనా అనుమానం ఉందా నీకు? అసలు ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఏం తెలియట్లేదు సార్. సుందర్, నీ వైఫ్ ఫుల్ నేమ్ ఏంటి? ఎందుకు? చెప్పు. మీనాక్షి అట్లూరి. నువ్వు ముందు మంచి లాయర్ని పెట్టుకో. అదే సార్, మా ఫ్రెండ్ అబ్బికి చెప్పాను సార్, చూస్తా అన్నాడు. నాకు తెలిసిన మంచి లాయర్ ఉన్నాడు, నేను మాట్లాడతాను. సరే సార్. హే, ఇటు చూడు. నీ వైఫ్ని రీసెంట్గా శిరీష అనే అమ్మాయి ట్యాగ్ చేసింది ఫేస్బుక్లో. శిరీష తన ఫ్రెండే అండి. యాట్ మై హోమ్ విత్ మీనాక్షి అని పెట్టింది. అంటే నీ వైఫ్ రీసెంట్గా తన ఇంట్లోనే ఉన్నట్టు కదా. సండే రోజు కూడా ఒక ఫోటో పెట్టింది. నేను ఆ రోజు తన ఇంటికి వెళ్ళానే.
ఇంట్లోనే ఉంటే నాతో అబద్ధం ఎందుకు ఆడింది? నేను వచ్చినప్పుడు మీనాక్షి మీ ఇంట్లోనే ఉంది కదా, అబద్ధం ఎందుకు ఆడారండి? చెప్పండి, అబద్ధం ఎందుకు ఆడారు? ఆకాష్తో గొడవైన తర్వాత మీనాక్షికి ఏం చేయాలో అర్థం కాలేదు. మీ దగ్గరికి రాలేదు, అటు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళలేదు. ఎటెల్లాలో తెలియక ఏడుస్తూ నాకు కాల్ చేసింది. నేను మా ఇంటికి వచ్చేయమన్నాను. ఇలా ఎంతసేపు ఏడుస్తావే? నా లైఫ్ పోయింది. ఇప్పుడు అమ్మ నాన్నకి నా మొహం ఎలా చూపిస్తాను? అయినా నీకు ఆకాష్ గాడ్ గురించి తెలుసు కదా, తెలిసి కూడా మళ్ళీ వాడి దగ్గరికి ఎలా వెళ్ళావు? నన్ను ఏం చేయమంటావే? పెళ్లి చేసుకున్నాడు నువ్వు వచ్చినా కాదా అని అడుగుతున్నాడు. వాడికి రేపు ఆకాష్ గురించి తెలిస్తే నన్ను లైఫ్ లాంగ్ టార్చర్ పెడతాడు. నాకు భయం వేసిందే. ఆ భయం వేసి ఆకాష్ గాడు రమ్మంటే వెళ్ళిపోతావా? ఇది లైఫ్ మీనాక్షి. నీకు పెళ్ళయింది, నీ మెడలో ఒకడు తాళి కట్టాడు. నువ్వు ఇంతకుముందు అమ్మాయివి కాదు, వద్దనుకుంటే వదిలేసుకోవడానికి. అయినా నాకే ఎందుకు ఇలాంటి వాళ్ళు దొరుకుతారు? నీకు మంచోడే దొరికాడే. బయట భర్తలు ఎలా ఉన్నారో తెలుసా? అమ్మాయి వర్జిన్ కాకపోతే ఎక్కువ కట్నం అడిగే వాళ్ళు ఉన్నారు. అమ్మాయి పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన తాళి కట్టాడు కదా, నన్ను యాక్సెప్ట్ చేయాలి కదా. చేశాడు కదా, తన తప్పు తెలుసుకొని సారీ చెప్పాడని నువ్వే చెప్పావు. అయినా సారీలు చెప్పి బతిమాలే భర్తలు ఉంటారనుకుంటున్నావా? ఎవరో చూడు. ఎవరు ఎవరు చెప్పు, ఎవరు? సుందర్. అవునా? వెళ్ళి మాట్లాడే, అంతా సెట్ అవుతుంది. ప్లీజ్ ప్లీజ్, నేను ఇక్కడ ఉన్నానని చెప్పకు. నా మాట విని మాట్లాడే. వద్దు, నేను ఇక్కడ ఉన్నానని చెప్పావంటే నేను చచ్చిన తొట్టు. నేను మీనాక్షి హస్బెండ్ని. తెలుసు తెలుసు, లోపలికి రండి. నేను ఇష్టం లేకపోతే పెళ్ళెందుకు చేసుకోవాలండి? కొత్తగా పెళ్ళైంది, ఎక్కడికి వెళ్ళినా మీ ఆవిడ ఏదో అని అడుగుతారు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి. చెప్తే పర్వంత పోతుంది. నా అలవాట్లు మార్చుకోమన్నా, నేను మాట్లాడే విధానం మార్చుకోమన్నా ఏదైనా తన కోసం చేస్తా అండి. అసలు చెప్తే కదా. అప్పట్లో మీనాక్షి ఒక క్వశ్చన్ అడిగిందండి, పెళ్ళంటే ఏంటని. అప్పుడు నాకు తెలియదండి, ఇప్పుడు అర్థమవుతుంది. పెళ్ళంటే యాక్సెప్టెన్స్ అండి. ఈ జీవితంలో ఎవరు ఒకలా ఉండరండి, కానీ ఇద్దరూ సర్దుకుపోతూ సరదాగా జీవితం బతికితే బాగుంటుందండి. అదండి పెళ్ళంటే. నన్ను వద్దని వెళ్ళిపోయినందుకు మీనాక్షి మీద కోపం లేదండి నాకు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. తనని కలిసి నేను తనని ఎంత ఇష్టపడ్డానో ఒక్కసారి చెప్పాలని ఉందండి. తను గుర్తొస్తున్నప్పుడల్లా పెళ్లి క్యాసెట్ వేసుకొని చూస్తున్నానండి, ఏడుస్తూ కూర్చున్నా. ఏదో ప్రేమ ఇష్టమని వెళ్ళిపోయింది. కానీ హస్బెండ్ని కూడా ప్రేమే కదండి. కొంతమంది పెళ్ళికి ముందు ప్రేమిస్తారు, నేను పెళ్ళి నుంచి ప్రేమిస్తున్నాను. ప్రేమించడం నిజమే అండి. అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. మీరు తన ఫ్రెండ్ కదా, కొద్దిగా ఎంక్వైరీ చేసి ఎక్కడుందో కనుక్కోండి ప్లీజ్.
మీరు వెళ్ళిన తర్వాత మీనాక్షి ఏడుస్తూనే ఉంది. అనవసరంగా తన లైఫ్ స్పాయిల్ చేశానే. ఎంతో బతిమాలాడు, కానీ నేనే వినలేదు. తనని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు ఏమైంది మీనాక్షి? తప్పు తెలుసుకున్నావు కదా, తన దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు వెళ్తే నన్ను యాక్సెప్ట్ చేస్తాడా? చేస్తా అండి, ఖచ్చితంగా చేసేవాడిని. తన కోసమే కదా ఇన్ని ఇబ్బందులు పడింది. మీరు యాక్సెప్ట్ చేస్తారని దానికి కూడా తెలుసండి. అందుకే ఆ నెక్స్ట్ డేనే మీ దగ్గరికి బయలుదేరింది. నిజంగా నా ఇంటికి వచ్చిందా? జాగ్రత్త, పద. నాతో బ్రతకాలని చెప్పి నా ఇంటికి వచ్చి నా ఇంట్లోనే చనిపోయిందా? మీరేంటి ఇక్కడ? నేను సార్ పుష్పక్ ఏజెంట్ని. ఏంటి సార్ అబద్ధం ఆడారు? మేడం రారని. మేడంని కలిసా, వస్తానన్నారు. మీనాక్షిని కలిసావా? ఆ, ఎక్కడ? మేడం నన్ను గుర్తుపెట్టారా? నేను ఏజెంట్ సాయి ఫ్రమ్ పుష్పక్ ట్రావెల్స్. ఎలా బాగున్నాను మేడం. ఏంటి మేడం మీరు హనీమూన్ ప్యాకేజ్ బుక్ చేసుకుని ఇప్పుడు రానంటే ఎలా? సార్ ఏమో తన బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోతా అంటున్నారు. ఐఎమ్ టెలింగ్ యూ నో మ్యామ్, యూ విల్ ఎంజాయ్ ద ట్రిప్. లేదండి, కంపల్సరీ వస్తాం. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, తనతో మాట్లాడి మీకు చెప్తాను. భయ్యా ఇదంతా 250 మేడం. ఇది ఇవ్వండి. ఓకే మేడం. నైస్ సెలక్షన్. తనకి ఫిషెస్ అంటే ఇష్టం. ఓ సార్కి గిఫ్టా? ఐ టోల్డ్ యూ నో మ్యామ్, యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. సార్ మీరు అన్నట్టు మేడం వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మీకోసం ఫిష్ కొన్నారు సార్.